హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగా హోమ్ మేడ్ ఫుడ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ నెత్తాళ్ళు పకోడీ. సింపుల్గా ఎలా కరకరలాడేటట్టు ఎలా చేసుకోవాలనేదే ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇవి పచ్చి నెత్తాళ్ళు. ఇవి పకోడీ చేసుకున్నాం ఈరోజు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను. ముందైతే ఒక పచ్చి నెత్తాళ్ళు 250 గ్రాములు తీసుకున్నాము. ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము. ఈ నెత్తాలని ముందు శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఫ్రెష్ గ్రైండ్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది బియ్యం పిండి అండి. ఇది 1 స్పూను, కార్న్ఫ్లవర్ 1 స్పూన్, ½ టేబుల్ స్పూన్ శనగపిండి. ఇది ఆప్షనల్. ఇప్పుడైతే ఇవన్నీ మసాలాలు చేపలకి బాగా పట్టించుకోవాలి. చూడండి, డ్రైగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మసాలాలని ఇలా చేపలకు పట్టించుకొని ఒక 5 నిమిషాలు ఇవి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం చేపలే కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను నేనైతే. చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇవి ఈ చేపల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయింది. ఇంతేనండి, కొంచెం కొంచెంగా ఇలా చేపల్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చేపలు లోన్ వరకు బాగా వేగుతాయి. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఇలా అంటుకుంటున్నాయి, కానీ ఇవి వేగిన తర్వాత విడిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇవైతే నేనైతే కొంచెం కొంచెమే వేపుకున్నాను, ఒక 3 సార్లు చేసి. ఫస్ట్ అయితే ఇవి కొంచెం బాగా వేగాయి. ఇవైతే పక్కన తీసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే వేగిపోయి ఇలానే మళ్ళీ ఇంకా మిగిలిన చేపలను కూడా ఇలానే వేయించుకోవాలి. పచ్చినెత్తాలతో ఇలా ఎవరైనా ట్రై చేయనట్టుగా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నీ ఒక్కొక్కటిగా ఇలా విడివిడిగా వేసుకున్నాను. చేపలు అయితే మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. చూడండి, చేపలు అయితే మంచి కలర్ వచ్చాయి, బాగా వేగిపోయి. ఇప్పుడు ముందుగానే వేయించుకున్న చేపల్ని మళ్ళీ నేను ఇందులో ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇంకాస్త రోస్ట్గా వేయించుకుంటున్నాను.
ఇవన్నీ కలిపి ఒక 2 నిమిషాలు మళ్ళీ వేయించుకోవాలి బాగా. అప్పుడు కరకరలాడుతాయి. ఒకేసారి ఎప్పుడు కరకరమని ఆగవు. 2 సార్లు చేసి వేయించుకుంటేనే బాగా వస్తుంది క్రిస్పీ. చూడండి, ఇవైతే బాగా వేగిపోయి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోని తీసుకోవాలి. నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా ఎంత ఫ్రై బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించానో చూడండి. అంతేనండి, సింపుల్. మెత్తలు చేసుకోవడానికే కొంచెం కష్టపడాలి, తర్వాత ఫ్రై చేసుకోవడానికి పకోడీ చేసుకోవడానికి చాలా సింపుల్. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసాను. ఈ ఆయిల్లోనే కొంచెం కరివేపాకు రెబ్బలు వేయించుకుంటున్నాను. చేపల ఫ్రై అంటే ఖచ్చితంగా కరివేపాకు ఫ్రై వేయించుకుంటాం కదా. ఇదిగోండి, ఆయిల్ వేడిగానే ఉంది, అందులోనే కొంచెం కరివేపాకు వేయించుకున్నాను. ఇదిగోండి, చేపలు అయితే బాగా వేగిపోయి ఇందులోనే వేపిన కరివేపాకు కూడా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే టేస్ట్ కోసం. ఇప్పుడైతే ఇందులో ఒక అర నిమ్మ చెక్కని రసాన్ని యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, టేస్ట్ కోసం కొంచెం చాట్ మసాలా. ఇంతేనండి, సింపుల్ అండ్ ఈజీ నెత్తాళ్ళ పకోడీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. Bye.